వెల్కమ్ టు అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్. రాజకీయాల్లో తెర ముందు జరిగేది ఒకటి, వాస్తవానికి తెర వెనుక జరిగేది మరొకటి. తెర వెనుక జరిగే విషయాలు బయటకు రావు. తెర ముందు జరిగే విషయాలపై మాత్రం తెర వెనుక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్ని మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే అవుట్ ఆఫ్ ది బాక్స్. ఏ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాటి పర్యవసనాలు ఏంటి, స్థానికంగా జరుగుతున్న చర్చ ఏమిటి అనేది తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్లోకి ఎంట్రీ అయిపోదాం. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఎప్పుడూ గెలిచిన దాఖలాలు లేవు. అదే ఆనవాయితీ కొనసాగిస్తూ ఇటీవల ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి పార్టీని బలోపేతం చేస్తారు అనుకుంటే అది జరగడం లేదట. పైగా నామినేటెడ్ పదవులన్నీ ఒకే వర్గానికి కట్టబెడుతూ మరో వర్గాన్ని దూరం పెడుతున్నారట. దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక అంతే, ఎవరూ మార్చలేరు అనే మాట వినిపిస్తుంది. ఎందుకీ ఏదా నియోజకవర్గం? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో రాజకీయ లుకులుకులు తారస్థాయికి చేరాయా? పార్టీ కోసం ఆరేళ్లు కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత కొరవడిందా? పార్టీ ఇక్కడ ఎందుకని తరచూ ఓడిపోతోంది? ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న నాయకుడు అందర్నీ కలుపుకొని పోవటం లేదా అంటే నిజమే అనే సమాధానాలు వినిపిస్తున్నాయి ఆ పార్టీ శ్రేణుల నుంచి. దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తిరిగి అధికారంలోకి రావటంతో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు కోరుట్ల నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ శ్రేణులు. మార్కెట్ కమిటీ పదవులు, ఇతరాత్ర పదవులు, పార్టీ పదవుల్లో అవకాశాలు వస్తాయని భావించారు. అయితే పదవులు వస్తున్న మాట నిజమే అయినప్పటికీ అవన్నీ ఒకే వర్గానికి కట్టబెడుతున్నారట. కావాలనే కొంతమంది నాయకులకు పదవులు ఇవ్వడం లేదనే వాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ చర్చే కోరుట్ల నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. పార్టీ మనుగడ కోసం ఎంతగానో కృషి చేసిన కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు దూరం పెడుతున్నారని పార్టీలోని కార్యకర్తలు, నాయకులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పక్కనే ఉన్న జగిత్యాల కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వలం చల్లారకముందే కోరుట్ల తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఒక రకంగా జగిత్యాల జగడమే కోరుట్లకు అంటుకుందా అనే ప్రచారం కూడా నడుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదం సద్దుమణిగించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగడం, ఆయన మాత్రం పార్టీ రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉండటం, అగ్గికి ఆజ్యం పోసినట్లు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అదే నియోజకవర్గానికి పరామర్శకు వెళ్లి మరోసారి చర్చను తెరపైకి తేవటం కాంగ్రెస్ పార్టీని ఒకంత ఇరకాటంలో పడేశాయి. అయితే నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోకి జగిత్యాల నియోజకవర్గం వస్తుంది కాబట్టి తాను ఆ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారని, అక్కడి నాయకులతో ఉన్న పాత పరిచయాల కారణంగా వెళ్లినట్లు చెప్పుకొచ్చారు మాజీ మంత్రి మధు యాష్కి గౌడ్. ఆ వివాదం కాస్త సద్దుమణిగిందో లేదో తాజాగా జగిత్యాల పక్క నియోజకవర్గం కోరుట్ల కాంగ్రెస్ తెరపైకి వచ్చింది. ఆ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహారావు తన సొంత ఎజెండా అమలు చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. కోరుట్ల నియోజకవర్గంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జిల్లా అధిష్టానానికి మింగుడు పడనిదిగా మారిందట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం పార్టీ నియోజకవర్గ చీలికల పర్వం మొదలైనట్టేనని ప్రచారం నడుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు బాహటంగానే చెబుతున్నారు. ఇటీవల జరిగిన నామినేటెడ్ పదవుల పంపకంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు వ్యవహారంతో కార్యకర్తలు అసహనానికి గురయ్యారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. సీనియర్ కార్యకర్తలకు కాకుండా తమకు నచ్చిన వారికి, అనుయాయులకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతూ తమ వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేతలు అలకబూనినట్లు సమాచారం. ఇక ఈ నియోజకవర్గంలో ప్రధాన అంశమైన నిజాం షుగర్స్ తెరపించాలంటూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పోరాటం చేసిన నాయకులను పట్టించుకోవటం లేదనేది కొంతమంది నాయకులు చెబుతున్న మాట.
పార్టీ మనుగడ కోసం తాము గత ప్రభుత్వ హయాంలో అహర్నిశలు కష్టపడితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవుల పంపకంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది పదవులు తగ్గని నాయకుల అభిప్రాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఇబ్బందులకు గురి చేసినప్పటికీ పార్టీ కోసం కష్టపడ్డామని, తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటెత్తు పోకడలతో తమకు అన్యాయం చేయడం సరైన పద్ధతేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు పెద్ద దిక్కుగా ఉండేవారు. అయితే ఆయన 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లోనూ రత్నాకర్ రావు మరోసారి ఓడిపోయారు. ఇక ఆ తరువాత 2014 నుంచి 2023 వరకు వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రత్నాకర్ రావు కొడుకు నర్సింగరావు ఏనాడు గెలిచిన దాఖలాలు లేవు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కనీసం 2వ స్థానంలోనైనా ఉన్నారు. కానీ ఇటీవలే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింగరావుకు 2వ స్థానం కూడా దక్కలేదనేది ఆయన ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఆయన వైఖరి కారణంగానే పార్టీ నష్టపోతోందని వ్యతిరేక వర్గం చెబుతోంది. ఇప్పుడు కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నారని చెబుతున్న ఆయన వ్యతిరేక వర్గం నాయకులు పార్టీ అధిష్టానం నియోజకవర్గంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నర్సింగరావుకే 3వసారి టికెట్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి జ్యోతి, ఆమె కొడుకు కరంచంద్తో పాటు పార్టీ సీనియర్ నాయకుడు కల్వకుంట్ల సుజిత్ రావు, కాటిపల్లి శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. వరుసగా ఓటమి పాలవుతున్న నర్సింగరావుకి పార్టీ టికెట్ ఇస్తూ ఉండడం పట్ల వారంతా ఒకంత అసంతృప్తితో ఉన్నారు. ఇక పార్టీ పెద్దలు ఎన్నికల్లో పనిచేయాలని సూచించిన ప్రకారం మొక్కుబడిగానే ప్రచారం చేశారనే విమర్శ కూడా ఉంది. కోరుట్ల కాంగ్రెస్ లో ఉన్న ఈ వర్గ విభేదాలే పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పార్టీలోని క్షేత్రస్థాయిలో పనిచేసే శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించి ఒక్కతాటిపైకి తెస్తే పార్టీకి మనుగడ ఉంటుందంటున్నారు కార్యకర్తలు. ఆ దిశగా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇక గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ సుజిత్ రావు ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పీఠంపై కన్నేశారు. ఆ పదవిని దక్కించుకునేందుకు ఆయన పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయనకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆయన వర్గం కోరుతోంది. చూడాలి మరి కోరుట్లలో కొనసాగుతున్న వర్గ పోరును పార్టీ అధిష్టానం ఏ విధంగా చల్లారుస్తుందో.